శబరిమల అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహిషిని హతామరుస్తాడు. ఇదంతా దేవతలు చూసి ఎంతో ఆనందంతో దేవతలందరూ పులిలాగా మారిపోయి అయ్యప్పని ఎక్కించుకుని రాజ్యానికి వెళ్తుండగా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అని ఎవరో కలవరిస్తున్నట్టు అయ్యప్పకి వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరబ్బా అని అయ్యప్ప స్వామి అటువైపు వెళ్ళగా ఒక ముసలావుడు కూర్చొని తపస్సు చేస్తూ కనపడుతుంది. ఎవరమ్మా మీరు ఇంత దట్టమైన అడవిలో తపస్సు చేస్తూ ఉన్నారని అడగగా ఆమె కళ్ళు తెరిచి అయ్యప్పని చూస్తుంది. ఆమె అయ్యప్పని చూడగానే ఆమెకు అయ్యప్ప విష్ణులాగా కనపడతాడు. ఎందుకంటే అయ్యప్పలో విష్ణువు మరియు శివుడు అంశాలు రెండూ ఉంటాయి. అందుకే ఆమెకు అలా కనపడతాడు. ఆమె పొలోమని ఏడుస్తూ నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. నా పేరు శబరి. త్రేతాయుగంలో మా వంశంలో మా అవ్వ శబరి రాముడి దగ్గర మోక్షం పొందింది. నేను కూడా మీ దగ్గర మోక్షం పొందాలని ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నానని ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. అప్పుడు మా అయ్యప్ప స్వామి ఆమె భక్తి మెచ్చుకొని మోక్షాన్ని ప్రసాదిస్తుండగా మీరు ఈ ప్రదేశంలోనే కొలువై ఉండండి అని మాట తీసుకుంటుంది. అయ్యప్ప స్వామి నవ్వుతూ సరే అమ్మా ఇక నుండి నేను ఈ ప్రదేశంలోనే కొలువై ఉంటానని నన్ను దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు మాల వేసుకుని దీక్ష పాటిస్తూ ఇక్కడికి వస్తారు. నేను ఉండబోయే ఈ ప్రదేశాన్ని శబరిమల అని అంటారు. ఇక నుండి మీ నామం ఎవరో మర్చిపోరని శబరితో చెప్పి ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలా ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించినప్పటి నుండి ఆ కొండని శబరిమల అని పిలవడం మొదలు పెట్టారు. మాల వేసుకున్న స్వాములందరూ శబరిమలకి వెళ్తారు. వెళ్లే దారిలో చుట్టుపక్కల టెంపుల్స్ ని విజిట్ చేసి వెళ్ళొచ్చు. మీరు కారులో వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్ గా వెళ్ళొచ్చు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఇలాంటి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. సెల్డ్రే కోసం మన లాండ్రీ కార్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కార్ బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిరండి. కార్ బుకింగ్ కాంటాక్ట్ నెంబర్ 9004784778 ఈ నెంబర్ కి కాల్ చేయండి.